అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరిగినా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఇదే సెజ్లో ముగ్గురు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ప్రమాదం జరిగేది కాదన్నారు. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద సంఘటన, ఇంతమంది మృతి చెందినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, బాధితుల్ని పరామర్శించారు. అంతకు ముందు కూడా ట్విట్టర్లో కొన్ని పెట్టారు. 2019, 2024 మధ్యన జరిగినటువంటి ప్రమాదాల గురించి, జరిగినప్పుడు మరణించినటువంటి సంఖ్య గురించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఆయన మొత్తం ఉపన్యాసంలో నాకు అనిపించినటువంటి అంశం. ఈ సంఘటన జరిగినప్పుడు బహుశా ఈ ప్రభుత్వం పెద్ద సీరియస్గా తీసుకున్నట్టుగా నాకు అనిపించలేదు. ఖచ్చితంగా ఈ సంఘటన అచ్యుతాపురంలో జరిగే సమయానికి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఎందుకు అంటుందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఆమె దగ్గరే ఉంటుంది. హోంమంత్రి గారు, డీజీపీ గారు సెక్రటేరియట్ సమావేశంలో ఉన్నారు. 4 గంటలకి డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ఉన్న హోంమంత్రి గారు 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో మాత్రం ఈ అచ్యుతాపురం సంఘటన గురించి కనీసమైన ప్రస్తావన కూడా చేయలేదు. ఏదో విలేకరులు అడిగితే దాటవేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇదే చెస్లో, ఇదే స్పెషల్ ఎకనామిక్ జోన్లో అచ్యుతాపురంలో ఇలాంటి సంఘటనే జరిగింది, ఒక ముగ్గురు చనిపోయారు. అంటే ఏమిటి? అలారం మోగింది కదా. మోగినప్పుడు వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఈ ప్రభుత్వం ఏమి తీసుకుందని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, డిప్యూటీ సీఎం గారు, దీన్ని నేను ఆడిట్ చేయమని చెప్పాను, కానీ ఆడిట్ చేస్తే ఇండస్ట్రియలిస్ట్ వెనక్కి వెళ్ళిపోతారనేటువంటి ఒక అపోహ, ఒక అభిప్రాయం కలిగింది. అని ఎవరు కలిగింది? ఒక డిస్కషన్ జరిగిందన్నమాట. అంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక డిస్కషన్, ఏటి సేఫ్టీ ఆడిట్ చేయాలనేటువంటి డిస్కషన్ ఒకటి జరిగింది. సేఫ్టీ ఆడిట్ చేస్తే ఇండస్ట్రియలిస్టులు వెనక్కి వెళ్ళిపోతారు, పెట్టుబడులు రావు అనే వాదన ఒకటి వినిపించింది. చాలా చర్చ జరిగిన తరువాత ఈ సంఘటన జరిగింది. ఎవరు దీనికి బాధ్యులు? ఈ ప్రభుత్వం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా దీనికి బాధ్యులు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అసలు ఇంతవరకు యాజమాన్యం రాలేదు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా యాజమాన్యానికి. ఆ యాజమాన్యం ఎందుకు రాలేదని యాజమాన్యం మీద పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. యాజమాన్యం మీద నెట్టేటటువంటి ప్రయత్నం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద నెట్టేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు తప్ప, ఇవాళ జరిగినటువంటి సంఘటనలో జరిగిన తరువాత కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో మీరు ఫెయిల్ అయ్యారు. 100% ఫెయిల్ అయ్యారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు.